అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం లైలా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. హీరో విశ్వక్సేన్ నటించిన ఈ మూవీ చూసాను గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. వన్ టైం వాచబుల్, నాట్ బ్యాడ్. ఈ మూవీకి అయితే చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. నా దృష్టిలో ఈ మూవీ అంత బ్యాడ్ ఏం కాదు, బాగానే ఉంది గైస్. స్టోరీలోకి వెళ్తే చిన్నప్పుడే హీరో వాళ్ళ మమ్మీ హీరోకి అయితే ఒక ఉమెన్స్ బ్యూటీ పార్లర్ అయితే పెట్టిస్తుంది. హీరోకి చిన్నప్పటి నుంచే అవంటే ఇష్టం, ఫేషియల్ అదే మేకప్ చేయడం కానీ లేడీస్కి అలా అయితే అలా బాగా రన్ చేస్తారు, బాగా ఫేమస్ అవుతుంది ఆ పార్లర్. అయితే ఇలా నడుస్తూ ఉంటుంది. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల పోలీస్ తోటే హీరోకి గొడవ అయితే అవుతుంది గైస్. అయితే అప్పటి నుంచి ఆ పోలీస్ హీరో మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని అయితే అనుకుంటాడు. అలాగే ఒక రౌడీతో కూడా హీరోకి చిన్న క్లాష్ అయితే అవుతుంది. ఆ రౌడీ కూడా హీరో పార్లర్ మీద పడి పార్లర్ ఎలాగ క్లోజ్ చేయాలని అయితే అనుకుంటాడు. అయితే ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. అయితే మధ్యలో హీరోకి ఒక ఆయిల్ మాఫియా కేసు మీద అయితే హీరోకి అయితే అరెస్ట్ చేద్దామని పోలీసులు అనుకుంటారు. ఇలా అందరూ ఒక్కసారిగా హీరో మీదకి అయితే వస్తారు గైస్. అయితే తెలియని ఆయిల్ మాఫియాలో హీరో నిరికిద్దామని అయితే ఆ ఇన్స్పెక్టర్ కూడా అనుకుంటాడు, ఎలాగైనా హీరో దొరికాడని. అయితే ఈ ముగ్గురు చేతిలో హీరో మరి ఏమయ్యాడు, మరి హీరో ఆ లైలా గెటప్ ఎందుకు వేయాల్సి వచ్చింది, మరి ఆయిల్ మాఫియాలో హీరోయిన్ ఎందుకు ఇరికించారు, మరి ముగ్గురు నుంచి హీరో బయటపడ్డాడా, మరి లైలా అని అందరికీ తెలిసిందా, ఆ లేడీ గెటప్ వేయడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే తీసుకెళ్లారు, అంత బ్యాడ్ ఏం లేదు, మంచిగా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకా లైలా అనే క్యారెక్టర్ హీరో వేయడం, అలా లేడీ గెటప్లో హీరో యాక్ట్ చేయడం, విలన్స్ తోటి కానీ ఇన్స్పెక్టర్ తోటి కానీ వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయి గైస్. అసలు మెయిన్లీ విశ్వక్సేన్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేస్తారు అసలు లేడీ గెటప్లో. అసలు హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడమే ఇప్పుడున్న జనరేషన్లో చాలా గ్రేట్. చాలా బాగా చేస్తారు నిజంగా. నేనైతే అబ్జర్వ్ చేశాను, చాలా అంటే చాలా బాగా చేస్తారు నిజంగా. అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్టింగ్ కానీ, కామెడీ సీన్స్ కానీ, నాకైతే సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్ చేసింది. ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోతుంది స్టోరీ వైజ్, అంటే మన స్టోరీలోకి తీసుకెళ్తారు. తర్వాత మనకి సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే లైలా క్యారెక్టర్ వస్తుందో అక్కడ నుంచి మూవీ అయితే చాలా బాగా తీసుకెళ్లారు. క్లైమాక్స్ కూడా బాగా తీసుకెళ్లారు గైస్. ఇంకోటి మదర్ సెంటిమెంట్ కూడా, హీరో వాళ్ళ మదర్ సెంటిమెంట్ గురించి ఒకటి ఉంటుంది సీన్, అది కూడా చాలా బాగా నచ్చింది. ఇంకోటి కలర్ చూసి ప్రేమించడం కాకుండా, అది కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఒక ఉంటుంది, దాని గురించి కూడా హీరో చెప్తాడు గైస్. అది కూడా నాకు నచ్చింది. అంటే ఒక మనిషిని చూసి ఎలా జడ్జ్ చేస్తారు అనేది, అది కూడా బాగా నచ్చింది. మూవీ అయితే ఎక్కడ బోరింగ్గా ఉండదు గైస్, మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి స్టోరీ కూడా ఉంది. మరి ఎందుకు ఇంత బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. మూవీ అంటే ఎలా అంటున్నారంటే కొంచెం చిల్లర్ కామెడీ, అంటే ఇంత బాగాలేదు, చాలా గలీజ్గా ఉంది అన్నట్టు రివ్యూస్ ఇచ్చారు కదా. కానీ అంత బ్యాడ్ అయితే లేదు మూవీ, నాకైతే పర్సనల్గా నచ్చింది కదా. మీరు చూస్తానంటే చూడండి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. మీరైతే ఎంజాయ్ చేస్తారు గైస్. ఇప్పుడు వచ్చే రాడ్ ఇంత రాడ్ మూవీస్ వస్తున్నాయి ఈ మధ్య, ఆ రాడ్ మూవీస్తో పోలిస్తే ఇదైతే బాగుంది. గేమ్ చేంజర్ కూడా అలాగే చేస్తారు, మంచి మూవీని నెగిటివ్ రివ్యూస్ తోటి మొత్తం సినిమాని ఫ్లాప్ చేసేస్తారు. ఈ మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3 గైస్. నాకు పర్సనల్గా నచ్చింది, నా జెన్యున్ రివ్యూ మూవీ మీద. ఓకే గైస్, నా రివ్యూస్ కానీ నా అప్డేట్స్ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.